అందరికీ నమస్కారం. ఎప్స్టీన్ ఫైల్స్, ఫిడో ఫైల్స్, ఎప్స్టీన్ దీవి, లోలేటా అనే ఒక విమానం, ఇలా చెప్పుకుంటా పోతే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక మనిషికి సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చిన మొత్తం చూస్తుంటే అసలు మామూలు కాదన్నమాట. సమాజానికి వాళ్ళేమో దానకర్ణులు, ధర్మాత్ములు, కోటీశ్వరుడు, మేధావులు, సైంటిస్టులు. కానీ ఈ ఎప్స్టీన్ దీవి, దీనిని లిటిల్ సెయింట్ జేమ్స్, ఒక దీవి, ద్వీపకల్పం అన్నప్పుడేమో మూడు సైడ్లు వచ్చేసి వాటర్ మధ్యలో ఉండిద్ది. దీవి అన్నప్పుడు చుట్టూతో వాటర్ మధ్యలో ఉండిద్ది. ఓకే, ద్వీపం కూడా నచ్చుతుంది. అలా లిటిల్ సెయింట్ జేమ్స్ అని అమెరికాలో ఒక ద్వీపం, ఒక ఐలాండ్ లాంటిది. అక్కడ ఇతనికి సంబంధించేసి ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్, ప్రైవేట్ యొక్క విలాసవంతమైన భవనాలు లైక్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఏం చేసేవాడు అన్నప్పుడు లోలిట్ అనే ఒక విమానం ఉంది కదా, దానిలో ఎవరు వచ్చేవాళ్ళు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుబేరులు, సైంటిస్టులు, మేధావులు, ఉద్ధరణులు వచ్చేవారు. ఎందుకంటే ఈ ఎప్స్టీన్ ఐలాండ్లో ఈ పిడోపైల్స్ అనేటువంటి ఈ పిడోపైల్స్ అన్నప్పుడు మైనర్లతో సెక్సువల్గా సుఖం పొందాలి, ఆనందించాలి. ఆ రకమైనటువంటి ఒక మానసిక రోగం అనుకోండి. లోలిట్ అనే విమానం ఉన్నానే, ఆ విమానం పేరు ఏంటో తెలుసా? బోయింగ్ 727. అది ఆ లోలిట్ అనే పేరు ఏంటంటే మగాడి యొక్క శృంగార కాంక్షలు మైండర్ తీరుస్తారు కదా, లైక్ అదంట. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే పసి పిల్లలను పట్టకొచ్చి ఇక్కడ వాళ్ళతో మసాజులు చేపిస్తూ, వాళ్ళని ఇక్కడ ఒక రకం బానిసలుగా ఉంచుతూ, వారిని ఎర్రవేసి ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గాడు కోట్లు సంపాదించేవాడు. మందు, విందు, పొందు వచ్చేసి పసిపిల్లలతో. మన సమాజంలో చూస్తూ ఉంటాం, వాడు బాగా డబ్బున్నాడు కానీ పసిపిల్లల మీద కన్నేసి దొరికిపోతాడు. కొంతమంది ఉంటారు ముసలోళ్ళు, కానీ పసిపిల్లలంటే వాళ్ళకి ఎక్కలేని వ్యామోహం. ఇది వాడు క్యాష్ చేసుకున్నాడు. తర్వాత స్టీఫెన్ హాకింగ్స్, ఆయనకి 2 వేళ్ళు కన్నులు తప్ప మిగతా ఏవి బాడీలు ఏవి పనిచేయవు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో అతని పేరు కూడా ఉంది కొన్నిసార్లు. అది ఎందుకన్నప్పుడు ఈ దీవి పక్కన ఇంకొక దీవి ఉంది. ఇదేంటి? లిటిల్ సెయింట్ జేమ్స్, రైట్? ఈయన లిటిల్ సెయింట్ థామస్ అనే దీవికి పోవాలి. అతను సైంటిస్ట్, రైట్? ఒక సెమినార్ లాంటిది ఉంది, దానికి వెళ్ళాలి. అప్పుడు అతను ఈ ఐలాండ్కి వచ్చాడు. పక్క ఐలాండ్కి వెళ్ళాడు, అలా ఈ ఐలాండ్కి వచ్చున్నాడు, దిగాడు. అప్పుడు కొంతసేపు ఇక్కడ ఉన్నాడు, అంతే తప్ప అతను ఎప్పుడు కూడా ఈ దిక్కుమల పని చేయలే. బిల్ గేట్స్, ఇంకా మహామహులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళల్లో చాలామంది ఏడక వచ్చి పసిపిల్లలతో సెక్స్ సుఖాలు పొందన్నారు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు జైల్లో చచ్చాడు. రోగాలతో చచ్చాడా, లేదు ఈ విలాస పురుషులు ఎవరైతే ఉన్నారో వాడు కనుక నోరిపితే మొత్తం దొరికిపోతామని చెప్పి చంపించారా? ఇదో పెద్ద మళ్ళీ క్వశ్చన్ మార్క్. దొరికాడు మొత్తానికి. వాడు అసలు అక్కడ ఏం దొరికిందంటే మొత్తం తెలిసినప్పుడు దొరికాడు. ఎంతోమంది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు, ఆడున్నటువంటి వాళ్ళు మొత్తం ఇటు భాగవతం బయటపెట్టారు. ఎన్నాళ్ళని చూస్తారండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పసిపిల్లలను పట్టుకొచ్చి, ఎస్పెషల్ రష్యా వాళ్ళు ఎక్కువ ఉంటారంట అక్కడ. రష్యా నుంచి పసిపిల్లలను పట్టుకొచ్చి సెక్స్ బానిసలు చేసేసి ఇంకా వాళ్ళతో ఇంకా అన్ని. ఈ బిల్ గేట్స్ సంబంధించి కూడా ఎక్కువ రష్యా అమ్మాయితో అలా ఉండి వాడు అతను సుఖవ్యాధులు వచ్చినాయని అంటారు. వాళ్ళ ఆవిడ మిలిందా గేట్స్ కూడా అందుకే విడాకులు ఇచ్చిందని అంటారు. ఇతను మాత్రం అలా ఏం కాదురా బాబు ఏదో అంటాడు. అదే తెలిసింది అందరూ కూడా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆడకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆడ సెక్స్ సుఖాన్ని పొందడానికి వెళ్ళిన వాళ్ళు కాదు, బట్ మ్యాక్సిమం దానికోసం వెళ్ళారు. ఈ లోలిటా విమానం ఉంది కదా, శృంగార విమానం, దీనివల్ల చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. బట్ స్పెషల్ ఫ్లైట్ అది. ట్రావెల్ చేసినటువంటి వాళ్ళలో చాలా దేశాల అధ్యక్షులు ఉన్నారు, ప్రపంచ కోటీసులు ఉన్నారు, కుబేరులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ పసిపిల్లలతో శృంగారం చేసినోళ్ళు కాదు మరల కొంతమంది. దానికి గాను ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పేసి ఈ అమెరికా వాళ్ళు జస్టిస్ డిపార్ట్మెంట్ అనుకుంటా, వాళ్ళు ఏకంగా ఒక వెబ్సైట్ ఇచ్చేసి మీకు అందులో మీ ఏజ్ 10 సంవత్సరాల పైన కాదని చెక్ చేసుకోమని చెప్పి ఇక మొత్తం మీకు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ 1,50,000 ఫైల్స్ ఉన్నాయి. తర్వాత 2,000 వీడియోలు ఉన్నాయి. 1,50,000 ఫైల్స్, 2,000 వీడియోలు, ఫోటోలు కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి. అవి కూడా వేలలోనే లక్షలు ఉన్నాయి. అవి కూడా
సో ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల్లో ఫోటోలు, ఫైల్స్, వేలల్లో వీడియోలు. అంటే ఇక్కడ మరలా ఇంకోటి తెలిసింది. ఇదేంటంటే ఇతని దగ్గరికి ఈ మైండర్లతో సెక్స్ ఎంజాయ్ చేద్దాం వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి సీక్రెట్గా మొత్తం రికార్డ్ చేసి పెట్టేసి అతను బ్లాక్మెయిల్ చేసేవాడంట. ఇదొకటి మరలా. వాడు ఆ రకంగా బ్రోకర్. ఆయా దేశాలకు సంబంధించి మధ్య ఏది కావాల్సిన పనులు చేసి పెడుతూ పని అయిన తర్వాత ఈ రకంగా పిల్లలతో ఆ రకం మళ్ళీ చేయించడం. ఇలా చెప్పుకుంటూ పోతే నాకే కంపరం పడుతుంది. ఒక ఊరిలో ఉండే కామ పిశాచ్ అలాగే చేసి, సిటీలో డ్రగ్స్ బానిసనుడు అలాగే చేసి, ఎవరూ లేనటువంటి చోట కూడా ఎవరైనా వస్తే వాళ్ళతో అలాగే చేసి, సొసైటీలో మంచి పేరుండి డబ్బుండి ఇన్ని ఉండి కూడా మరలా కూడా వెళ్ళి ఆడ ఆ ఎప్స్టీన్ ద్వీపంలో ఈ రకం ఊరేగారంటే ఏమనాలరా అసలు. అందులో ఈ ఇందాక మనం అన్నాం కదా స్టీఫెన్ హాకింగ్ సంబంధించి ఈ ఎప్స్టీన్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ మెయిల్ సంభాషణలు అందులో వచ్చింది ఇతని పేరు. నార్మల్గా అన్నప్పుడు ఇతను ఎక్కడా లేదు. ఎప్స్టీన్ ఫ్యాన్స్ పేరు వచ్చింది అంతే. ఇతను ఎంజాయ్ చేసింది లేదు, వేరేది ఏం లేదు. బట్ కొంతమంది ఈయనకు వడీలు అసలు ఏమీ కదలాడో, బట్ ఈయన కూడా ఎంజాయ్ చేసాడని చెప్పేసి పాపం మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. తమిళనాడులో పెట్టిన ఫోటో అదే. అది మార్ఫింగ్ ఫోటో, ఒరిజినల్ కాదు. స్టీఫెన్ హాకింగ్స్ ఓ రకంగా కారణం జన్ముడు, ఓ రకంగా ఏమేమి పని చెప్పిన బాడీలో బతికి అద్భుతాలు చేసిన మనిషి అతను. సో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి అర్థమయ్యి అర్థం కాక కొంతమంది ఏది పడితే అది ఎలా పడితే అది ట్రోలింగ్ చేస్తున్నారు, మీమ్స్లో ఇది చేస్తున్నారు. కొంచెం క్రాస్ చెక్ చేసుకొని ట్రోలింగ్ అయినా మీమ్స్ అనేది చేయండి. మొన్న ఎక్కడ చూసా, ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ కూడా ఉన్నాడు, ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ కూడా ఉన్నాడు, ఆ విమానంలో మోడీ ప్రయాణం చేశాడు, ట్రంప్ ప్రయాణం చేశాడు. ఇలా రకరకాలుగా ఆ లోలిటా విమానంలో ట్రావెల్ చేసిన అంతా శృంగార పురుషులు కాదు, పసిపిల్లలతో కామాంతం తెచ్చుకున్నాడు కాదు. అలాగా ఎప్స్టీన్ ద్వీపానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పసిపిల్లలతో సెక్స్ కోర్సులు తెచ్చుకున్నాడు కాదు. కొన్ని మీటింగ్ కూడా వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు కొన్ని సెటిల్మెంట్స్ కూడా వెళ్ళేవాళ్ళు. అంత మాత్రాన అందరం ఒక ఘాటినే కట్టి ఈ రకంగా వైరల్ చేయడం కరెక్ట్ కాదనమాట. సో ఇప్పటికన్నా కానీ మీరంతా అర్థం చేసుకోవాల్సింది, తప్పు చేసిన వాడు ఏదో ఒక రూపేనా ఏదో ఒక రోజు దొరికి తీరుతాడు. ఆ దొరికిన రోజు వాడి దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా, వాడి ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళు ఉన్నా, వాడిని ఎవ్వరూ కాపాడలేరు. చివరికి ఇన్నాళ్ళు నీ వల్ల ఎవరైతే సుఖం పొందారో వాళ్ళే నిన్ను లేపేస్తారు. ఎందుకు? నువ్వు బతికుంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి. డబ్బున్నాడు, అధికారంలో ఉన్నాడు, ఏదైనా సరే చేయగలడు. అలా జెఫ్రీ ఎప్స్టీన్ గారు పడి పడగానే జస్ట్ జైల్లోనే స్మూత్ లేపు అవతల పడేశారు, ఎవరికి డౌట్ రాకుండా. బయటికి ఏమని చెప్తారు, అనారోగ్యంతో చనిపోయాడు. బట్ వాళ్ళందరూ తెలియాల్సింది ఏంటిది, లోపల వాడిని వేసేసారు. ఇది విషయం.